ఎంగళప్ప అయ్యా ఇడ్లీ పిండి రుబ్బావా? సగం రుబ్బానండి అయ్యా. ఈ లోపు తమరు పిలిచారు కదండి. మరి రోడ్డు మీద పేడంతా పోగు చేసి పిడకలు చేసావా? పేడంతా పోగు చేసుకొచ్చి సగం పిడకలు చేశారండి అయ్యా. ఈ లోపు తమరు పిండి రుబ్బమన్నారండి అయ్యా. రుబ్బమంటే మాత్రం చేతులతో పిండి రుబ్బేటప్పుడు కాళ్ళతో పేడ దొక్కచ్చుగా. అంటే చేతులతో పప్పు రుబ్బుతూ కాళ్ళతో పేడ దొక్కమంటారండి అయ్యా. ఇడ్లీలు చేస్తూనే పిడకలు చెయ్యి. పిడకలు చేస్తూనే వీధి కుళాలోంచి 100 బకెట్లు నీళ్లు తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో పోయి పోస్తూనే నా లంగోటులు ఉతికి ఆరేస్తూనే ఈ బట్టలన్నీ ఇస్త్రీ చెయ్యి. చేస్తూనే పోస్తుంటానండయ్యా. పోస్తూనే చేస్తుంటానండయ్యా. చేస్తూ పోస్తూ ఇడ్లీ సంగతి చూస్తావా? అలాగేనండి అయ్యా. ఇలా ఎంతకాలం చేయాలండి అయ్యా? మీ అయ్య నా దగ్గర చేసిన బాకీ తీరేంత వరకు. మా నాన్న మీ దగ్గర 50 రూపాయలు అప్పు చేసి చచ్చిపోయాడండి అయ్యా. మీరు నాకు 100 రూపాయలు నెల జీతం ఇస్తున్నారండి అయ్యా. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మీకు నేను చాకరీ చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు 50 రూపాయలు అప్పు తీరలేదండి అయ్యా. నీ అప్పుకి మాసాలు అధిక మాసాలు చక్రవడ్డీ బారు వడ్డీ ఇవన్నీ కట్టి నీ జీతం అందులోంచి తీసేస్తే ఇంకా ఎంత బాగున్నావు తెలుసా? ఎంత ఇవ్వాలండి అయ్యా? 5,000. అంటే ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు చేస్తే తీరచ్చు. అది నువ్వు అంతవరకు ఓపిగ్గా పనిచేస్తే. రే పక్కింటి కోడి మన ఇంటి గోడకి వస్తుందిరా. నువ్వు వెళ్ళి లటక్కని పట్టుకుని బొచ్చు వీకి కూరని పట్టుకొచ్చావు అనుకో, నేను ఇడ్లీలో నలుచుకు తింటా. కోడి కూర ఇడ్లీలో నంచుకొని తింటారండి అయ్యా. ఏమి టేస్ట్ అండి అయ్యా. ఎలో ఏంట్రా ఇది? మా అయ్య మీ దగ్గర చేసిన అప్పు అండి. ఈ అప్పు తీసేసి మీ దగ్గర ఎట్టి చాకరీ మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. సరే, ఎంత డబ్బు నీకు ఎక్కడిది? మాకు ఒక్కగానొక ఇల్లు ఉందండి. ఆ ఇల్లు అంటే మాకు బోల్డంత సెంటిమెంట్ అండి. మా తాతల కాలం నాటిదండి. అది అమ్మేసి తీసుకొచ్చానండి. అడ్డెడ్డెడ్డెడ్డి వస్తాను. ఇల్లు అమ్మేస్తే పెళ్ళాం బిడ్డలతో ఎక్కడ ఉంటావురా? మూసీ నది ఉంది కదండి అయ్యా. ఆ డ్రైనేజీలో తెప్ప కట్టుకుని ఉంటామండి అయ్యా. నా దగ్గర నుంచి పోతే నీకు పని ఎవడిస్తారా? బస్ స్టాండ్ లో జీళ్ళు అమ్ముకొని బతుకుతాంలేండి. ఒరే వెంగళప్ప, నువ్వు పోతే నన్ను ఎవరు చూసుకుంటారా? చల్లని చేత్తో చల్లని మంచినీళ్ళు ఇచ్చే దిక్కి ఎక్కడుంది చెప్పు. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను? సరే, పోయే ముందు ఆఖరిసరిగా ఓ పని చెయ్యి. ఆ కుండ తీసుకెళ్లి నీళ్లు తెచ్చి ఇక్కడ పెట్టు. దాహం వేసినప్పుడల్లా నిన్ను తలుచుకుంటూ తాగుతా. అలాగే. ఓరి నీ అమ్మకడు మారా, ఆ కుండ పగలగొట్టా. అది కృష్ణదేవరాయల కాలం నాటి కుండ. రాయల వారే స్వయంగా మా తాతకి మంచినీళ్ళు తాగడానికి ఇచ్చారు. దాని విలువెంతో తెలుసా? 1 వరహ అంటే ఇప్పుడు 6,000. పాపం, ఇంకో 5 ఏళ్ల వరకు దొరికిపోయాడు. కుండ ఖరీదు 6,000 అంటే 60 నెలల నీ జీతం అన్నమాట. అదేంటండి, ఇప్పుడే కదండి 5,000 ఇచ్చాను. 60 నెలలు ఏంటండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలా? నా పిచ్చి గాని, ఇంకా నేను 5 సంవత్సరాలు బతుకుతానండి. మీ దగ్గర పనిచేసేవాడికి అంత ఆయుష్ కూడానా? నేను చచ్చిపోతా. అదేం కుదరదు. బాకీ తీరేంత వరకు నువ్వు చస్తానన్న చావను. అనవసరమైన బరబర మానేసి శుభ్రం చేయి. దొడ్లో 100 సిమెంట్ బస్తాలు పెట్టించాను. 5 నిమిషాల్లో చెట్లో చేర్చు. 5 నిమిషాల్లో చేర్చాలా? ఇవ్వండి డబ్బులు. ఏంట్రా ఇది? అదేనండి, తమరు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కుండ పాలు కొట్టాను కదండి. దాని తాలూకా 6,000 అండి. అది 5,000 అండి, పైన 1,000 రూపాయలండి. అన్నట్టు ఉన్న కొంప కాస్త మొన్న మధ్యనే అమ్మేసినన్నావు. మళ్ళీ ఈ డబ్బు ఎక్కడిది? మళ్ళీ నాకు ఇంకో దరిద్రం కలిసి వచ్చిందండి. మా మావకు ఒక ఇల్లు ఉందండి. నా పెళ్ళాం తప్ప మా మావకి ఇంకెవరు లేరండి. భగవంతుడి దైవాలో నేను చచ్చిపోయాడండి. ఇవాళ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చారండి. మీ ఎట్టి చాకరికోదన్నావు, నన్ను వదిలేదురు బాబు. నువ్వు అంత గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. సర్లే, నువ్వు పోతే నాకు మాత్రం ఎవరున్నారు? ఆ టీవీ ఇక్కడ పెట్టేళ్ళు. టీవీయా? దాని రేటు 25,000 రా. 25,000? అయ్యో, 25 ఏళ్ళు చేసినా మీ వెట్టి చాకరి తీరదు తండ్రి. నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టు బాబు. మరి అదే మనిషి నాకు అంత అనుమానం పనికి రాదు. ఎదవన్నారు ఎదవని. సర్లే, పోతే పోతే ఏసీ ఆన్ చేసిపో. ఏసీయా? అదెంతండి? ఎంత? 35,000. 35,000? తండ్రి, 2 జన్మలు సేవ చేసినా మీ వెట్టి చాకరి తీరదు నాయన. మీ పాదాలు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టు బాబు. అమ్మో, ఏసీ నా వల్ల కాదు తండ్రి. తెగ దురద పెడుతుందిరా. కసుకురా. గోకటంలో ఫిట్టింగ్ ఏ ఉంటదిలే. ఎక్కడే గారు? ఇక్కడండి. అది కింద తడి తగులుతుందండి రా. నీళ్ళు ఏమైనా పడ్డాయేమో చూడు. ఇక్కడ నీళ్ళు గారు కడిగేటప్పుడు ఏమైనా పడ్డాయేమో. గోకినా గీకినా నీ చెయ్యిరా. దుంప దగ్గర ఇక్కడ చేమలు గుర్తొస్తున్నాయి రా. చేమలు లేవండి.
లోగో. అబ్బా, కొంచెం పైకి రా. ఇంకా పైకండి. ఇంకా పైకి. అక్కడ మళ్ళీ డబ్బు ఎక్కడరా? ఎక్కడంటే ఏం చెప్పమంటారండయ్యా? చెంబులు, తప్పాళాలు, మా ఆవిడ చెవులు దిద్దులు, కాళ్ళ పట్టీలు, వేళ మెట్టలు, చివరికి మంగళసూత్రం కూడా అమ్మేసి మీ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నానండి అయ్యా. నన్ను ఇందులో ఇరికించకండి బాబు. సరే, డబ్బు మొహాన్ని కొట్టి నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నేను ఏం చేయగలను చెప్పు. అయినా ఎన్నాళ్ళు ఈ ఇంటిని నీ సొంత ఇంటిలా చూసుకున్నావు కదరా. మళ్ళీ ఇరికించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడన్నా అంత బూజు కనపడితే ఊరుకునేవాడివా? అది కదా రాయ్, అక్కడ కాస్త బూజు ఉన్నట్టుంది. పోతూ పోతూ అది కాస్త తులిపేసిపో. ఏమండి, ఇప్పుడు బూజు దులిపోనే కదా మీరు నాకు చెప్పింది? అవునరా, అదిగో ఆ బూజు దులిపే కర్ర అక్కడ తీసుకో. అయ్యా, అది మామూలు బూజు కర్రే కదండి, ఏ వెండిదో బంగారుదో కాదు కదా. చెప్పగా యాదవానమానాలు నువ్వును. మనం నువ్వే కదా 4 రూపాయలు పెట్టి తీసుకొచ్చావు. అవునండి అయ్యా, నేనే కదా కొంత తెచ్చాను. ఇప్పుడు పర్వాలేదండి అయ్యా, వస్తానండి అయ్యా. నేను చస్తే వదలను. హలో, ఎవరు? సేठ చమన్లాల్ గారా? నమస్తే జీ. అచ్చా హై, ఆప్ కైసా హై? ఏంటి 50 తులాలా? అర్రే, నా దగ్గర ఇప్పుడు అంత లేదే. ఒక 5-6 తులాలు అయితే వెంటనే అడ్జస్ట్ చేయగలను. అసలు మా వాడిని ఇప్పుడు ఆ పని మీద అట్టి పెట్టా. అలాగే వెంటనే పంపించేస్తాను. మీరేం కాగా వెంటనే పంపించేస్తా. నమస్తే. రామ్ 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 రామ్. అయ్యగారు వెళ్ళొస్తానండి. వెళ్ళదులే గాని నువ్వు దులిపిన బూజు ఇక్కడ తీసుకొచ్చి పడేసిపో. పూజ చేసుకుంటారండి, ఆ మురికాలలో పడేసి. బూజు మురుక్కాలలో పడేసావా? అదేంటండి అంత ఆశ్చర్యపోయారు? బూజు మురికాలలో పారైపోతే పొట్లం కట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుంటావా బూజు? నా కొంప ముంచావు కదంట్రా. 10,000 రూపాయలు లసాకో బరబర చేశావు కదంట్రా. 10,000? అవునా? ఇందాక నేను ఫోన్ లో మాట్లాడుతుంటే విల్లా లైట్ గా విన్నానండి. బూజు తులం 1000 రూపాయలంట. బూజు తులం 1000 రూపాయల? బూజుతో ఏం చేస్తారు బాబు? బూజు ఎయిడ్స్ వ్యాధికి మందుగా వాడుతున్నారు. తులం 1000 రూపాయలు. ఎయిడ్స్ వ్యాధికి మందు బూజా? ఇప్పుడు నువ్వు పారేసినటువంటి బూజు 10 తులాలు ఉంటుందిరా. అంటే 10,000 రూపాయలు రా. అంటే 8 సంవత్సరాల 6 మాసాలన్నమాట. ఏంట్రా చప్పుడు? మరండి ఆ పైన ఏమైనా బూజు దొరుకుతుందని దులుపుతున్నానండి. అంతలో కదా పుస్తకం కింద పడిందండి. ఆ చప్పుడేనండి మీరు విన్నది. ఈ డైరీ నాది కాదే. చచ్చిన మా బావుది. అయ్యగారు ఒకసారి దోశలు పట్టండి. ఎందుకురా? పట్టండి చెబుతాను. పట్టండి. ఈ బూజు 50 తులాలు ఉంటుందండి. రేయ్, ఇంట్లో దుమ్మంతా నా దోశలో దులుపుతాడురా. దుమ్మంటారంటండి, బూజు అండి. ఎయిడ్స్ వ్యాధికి మందు కదా, తులం 1000 రూపాయలు. జాగ్రత్తగా దాచుకోండి. సంతోషించాలండి. రేయ్, దొరికిపోయావురా. చూసుకున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.